హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారు? అనేది చాలా బాగున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేసాను. ముఖ్యంగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా నా ఛానల్ మట్టుకు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొత్త ఐటెం ఏంటంటే గోబీ మంచూరియా. మన ఇండియా ఫుడ్ మాట అయితే ఇక్కడైతే నేనైతే దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే మనకు రంజాన్ నెలలో మనకు బాగా ఉపయోగపడుతుంది గోబీ మంచూరియా అనేది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే, మర్చిపోకండి. సరే, ఇప్పుడైతే దానికి కావాల్సిన ఏంటి ఐటమ్స్ అనేది ఫ్రెండ్స్, అది ఎలా చేయాలి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పి మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనకు కావాల్సిన గోబీ మంచూరియా చేయడానికి అయితే కావాల్సిన ఐటమ్ అయితే మెయిన్ ఇవి అంట కాలీఫ్లవర్ అన్నమాట. మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాలీఫ్లవర్ ఇలాగా కట్ చేసుకొని చిన్న ముక్కల కింద లైట్గా కట్ చేసుకొని మనం రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 minutes అయితే బౌల్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే వీటి కోసం అయితే వాటర్ అయితే నేను హీట్ చేస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ అందుట్లో వేసేస్తున్నాను. చూడండి, అవి బాగా బౌల్ అయిపోయాక దీంట్లో మనం సపరేట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అలా అయితే 10 minutes అయితే బౌల్ అయిపోయి మనం ఇలా సపరేట్ చేసుకున్నప్పుడు మనమైతే ఓకే ఫ్రెండ్స్, అలా అయితే కూల్ వాటర్లో తీసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని అయితే నీట్కున్న అలా గిన్నెలోకి అయితే మనం సపరేట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా కాలీఫ్లవర్ అయితే ఇలా అయితే మనం సపరేట్ చేసుకున్నాం కదా హాట్ వాటర్ నుంచి, వేడి వాటర్ నుంచి. తర్వాత ఇట్లా ఏ వాటర్లు వేస్తున్నాయి ఏంటనేది జాగ్రత్తగా చూడండి. 2 స్పూన్లు వచ్చి శనగపిండి, 2 స్పూన్లు మైదా పిండి. దీని బదులు మొక్కజొన్న పిండి బదులు మనం ఇంటికాడ వరిపిండి అని వేసుకోవచ్చు. తర్వాత కొంచెం 1 స్పూను పసుపు, రుచి సరిపోయేంత ఉప్పు, 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే టేస్ట్ తగ్గ కారం, అలాగే అన్ని మసాలా పౌడర్లు ఫ్రెండ్స్, ఇవి ఆల్ మిక్స్ మాట. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇదైతే మిరియాల పొడి, ఫిల్ఫిల్ అస్వాల్, ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అయితే ఇవైతే మనమైతే పకోడీ పిండి కలిపి ఎలా కలుపుకుంటే మనం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో తగినన్ని వాటర్ వేసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మొత్తం అయితే పిండి అయితే కలిపేసుకోవాలి. అలాగే ఈ గోబీ మంచూరియా అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే మన రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. లైట్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం వాటర్ చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే రావాలి. ఫ్రెండ్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఎలా ఫ్రై చేస్తారేంటనే చూపిస్తాను, చూడండి. ఒక 10 minutes ఈ పిండి అంతా ఇట్లా పట్టేలాగా మనం అయితే ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆయిల్ అయితే మనకైతే హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ అయితే కాకపోయిన తర్వాత మనం ఉన్నాయి ఇట్లనైతే ఇలాగ ఒక్కొక్కటిగా తీసుకెళ్తే మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇది చూసారా ఎంత రెడ్ కలర్లోకి అయితే అలా వచ్చేస్తున్నాయి అన్నమాట. వీటిని అయితే మనం ఆయిల్ని సపరేట్ చేసుకున్నాం ముందు.
చూడండి అసలు ఎంత క్రిస్పీగా అసలు. ఓ మై గాడ్, మీరే చూడండి ఎలా ఉన్నాయో. ఇంత రెడ్ కలర్లో మనం అన్నది ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేస్తున్నాను. రామ్ ఓకే ఫ్రూట్స్ అదైతే సపరేట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇందులోకి అయితే నేను 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు తీసుకున్నాను. అట్లయితే నేను ఫ్రై చేస్తాను. చూడండి మా ఎండకాపులాగా చెట్లు ఆడిపోతున్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక్క వీడియో కోసం ఎంత కష్టపడుతున్నానంటే మీరు ఊహించడం, అంత కష్టపడతాను. చాలా నాకున్న పని పక్కనంత పెట్టేసి ఒక వీడియో చేయాలన్నప్పుడు అయితే చాలా కష్టపడతాను ఫ్రెండ్స్. అందుకే నా కష్టాన్ని మీరు చూసి ఒక లైక్ కొట్టి, ఒక కామెంట్ చేసి, సిస్టర్ బాగుందంటే బాగుంటే, లేదంటే లేదని ఒక కామెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా మంది చూస్తారు, చూసి వెళ్ళిపోతారు తప్ప ఒక లైక్ కొట్టరు, కామెంట్ చేయరు. చూడడానికి. అందుకే ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఈ సిస్టర్లో సార్ జ్ఞాపకం చేసుకొని ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ మటు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో చేసినా ఈజీగా మీ దగ్గర మీకైతే అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే బాగా ఇట్లయితే కొంచెం బాగా వేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిపోయి అప్పుడు వీటిని అయితే ఇలా డెకరేషన్ వేసుకోండి. ఎమ్మీగా మన ఓకే ఫ్రెండ్స్, మన గోబీ 665 అనేది మనం వంట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన గోబీ మంచూరియా చూసారా ఫ్రెండ్స్. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఎమ్మీగా అయితే కుమారి రెడీ చేసింది. ఫ్రెండ్స్ నుంచి చెప్పాలంటే ఫస్ట్ టైం నేను చేశాను, నాకు అసలు రాదు. నేనైతే ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను. అసలు చూడడానికి బాగా అనిపిస్తుంది. నిజంగా నేనేలా అనుకోని షాకింగ్లో ఉన్నాను. ఇంకా కానీ సూపర్గా అయితే కుదిరింది. నాకు తెలిసి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నేనే చెప్పేస్తున్నట్టు అనుకుంటున్నా. కానీ నిజంగా అసలు చూడటానికి అంత కలర్ఫుల్గా ఉంది. మీరు చూడండి అసలు. నిజంగా అది ఫస్ట్ టైం రెడీ చేస్తాను. నాకు నిజంగా ఫస్ట్ టైం రెడీ చేస్తాను కదా. నువ్వు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తా తెలుసు. నువ్వు మళ్ళీ కామెంట్ చేయి. ఎందుకంటే ఈ వీడియో చూసిన కింద కామెంట్ చేసినప్పుడు మా నాన్న కామెంట్ ఖచ్చితంగా ఉండాలి. నాన్న ప్లీజ్ నా కోసం కామెంట్ చేయ కింద బాగుందమ్మని. అదే చేయమని టేస్ట్ కూడా కదా నాకు తెలిసి ఆటోమేటిక్ సూపర్ ఉంటుంది. నిజంగా అసలు చాలా ఉంది. వేరే లెవెల్ మీరు అనుకోవచ్చు వీడియో చేతబడి తగ్గితే ఉందని. కానీ సూపర్ అయితే కుదిరింది. అందుకే లెక్క ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాం మా నాన్న కోసం అండ్ మై సన్ కోసం. నచ్చాలి. అందుకే ఫస్ట్ టైం నా ఛానల్ లైక్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే నేను నా వీడియో తీసినప్పుడు నేను ఎన్ని కష్టపడతానో మీతో షేర్ చేసుకుంటాను. 1 minute అయితే ఒక లుక్ వేసేయండి.
చూసారు ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా మీకు దగ్గరుండి అయితే నేను చూపిస్తున్నాను. ఇదైతే బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీడియో చూడడానికి అంత కష్టపడతాను. నా పని అంతా కుదిరేసి అసలు కిచెన్ చూసి మా రోజు కానీ మా మేనప్పల రోజు పెళ్ళి అనుకుంటారు, అంత బాగుంటుంది కిచెను. చూడండి, ఇవన్నీ సర్దాలే, కానీ వీడియోలో పడిపోయి ఎక్కడే ఉంచేసి నా పనంతలు ఉంచేసి నేను వీడియో అన్నది ఇష్టపడతాను. నా పనంతా పక్కన పెట్టేది ఎంత కష్టపడతాను ఫ్రెండ్స్. మెయిన్ అయితే ఇప్పుడు చూడండి, నాకు కెమెరా పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి పెట్టిన మాట పంచదార డబ్బా, పైన నిమ్మపొడి డబ్బా, నిమ్మకాయ పొడి డబ్బా అన్నమాట. అది కింద తేనె డబ్బా, పైన టమాటో సాస్ అన్నమాట. నా కెమెరా సెట్ మాట. ఇది కెమెరా ఇక్కడ పెడతాను, అదే ఫోన్ ఇక్కడ పెడతాను. ఇక్కడ నుంచి అయితే వీడియో ఇలా తీసుకుంటాను అనమాట. నా వంట అయితే ప్రిపేర్ చేస్తాను. వంట ప్రిపేర్ చేస్తే నేనైతే అలా చేస్తాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, నా కెమెరా కష్టాలు అయితే ఎలాగున్నాయో, నేను వీడియో తీసినప్పుడు ఎంత కష్టపడతాను అనమాట. ఫైనల్గా మ్యాటర్ అయితే ఇది ఫ్రెండ్స్. చూసారు కదా నాకు నా వీడియో కష్టాలు చూసాక కానీ సరే మీరు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు ఎలా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోలు చేయడానికైతే నాకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పవలసింది ఒకటే. ఓకే, బై బై, సీ యూ, టాటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, సీ యూ.